అంటే వాడెవడో ఛాలెంజ్ చేశాడు, ఒక చిన్న దేశానికి చెందినవాడు కాబట్టి వాడిని ఎత్తుకురావాలి. మీకు ఇది మధ్యయుగాల మనస్తత్వంలా కనిపించట్లా? అయ్యా, మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పాలి ఇక్కడ. మీరు అడిగారు, చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇది జనరల్గా అందరికీ అలా అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ ఇఫ్ పీపుల్ థింక్ దే విల్ ట్రై టు కంపేర్ బిట్వీన్ ప్రెసిడెంట్ మదూరో అండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, POTUS, President of the United States. Let us think that President of the United States is the commander, supreme commander of the United Forces. But he has to abide by the Constitution of the United States. What are the three basic tenets of the United States Constitution? Pursuit of happiness, freedom or liberty and justice. ఈ మూడితోటి ఎవరైనా వైలేట్ చేసినా కూడా వాళ్ళని హిస్టరీలో యుఎస్ పీపుల్ క్షమించలేదు, యుఎస్ హిస్టరీ కూడా క్షమించలేదు. కొంతమంది ప్రెసిడెంట్స్ ఇలా చేసి భ్రష్టు పట్టిపోయిన ప్రెసిడెంట్స్ కూడా యుఎస్ హిస్టరీలో ఉన్నారు. సో ఏ ప్రెసిడెంట్ వచ్చినా సరే వాళ్ళు దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ లీగసీ. ఫర్ హిమ్, మిస్టర్ డొనాల్డ్ ట్రంప్, దిస్ ఇస్ ఎ సెకండ్ టర్మ్. హీ వుడ్ లైక్ టు గివ్ ఎ లీగసీ టు ఇట్. సో ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ ఐ అనలైజ్ ఇట్, అదేదో చిన్న దేశం నన్ను చేసిన ఈగో ప్రాబ్లమ్స్ తోటి చేసినది కాదు. దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ నెట్వర్క్లో అంటే ఇంకా గ్లోబల్గా రాలేదు పాలసీస్. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్ ద్వారా నేను గ్రహించింది ఏంటంటే, యాజ్ అ పర్సన్ హూస్ ఎ స్టూడెంట్ ఆఫ్ జియో పాలిటిక్స్, ఐ ఫౌండ్ అవుట్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్. Number one, it's not of the national interest and all that. Venezuela economy is nothing when compared to US. It's not even one day's expenditure. Venezuela GDP is not even one day's expenditure of the United States. Such a difference is there. So that is not the issue. అక్కడేదో పెట్రోల్ డాలర్స్ వాటి తీసుకుందాం అనేది కాదు. అది యూఎస్ విల్ నాట్ వెర్ నేషనలైజ్ దాట్. ఇట్ ఈస్ నాట్ ద పాలసీ ఆఫ్ ద యూఎస్. నెంబర్ టూ, యూఎస్ గవర్నమెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూఎస్ ఇండస్ట్రీస్. లెట్ us అండర్స్టాండ్. బట్ యూఎస్ ఇండస్ట్రీస్ ఆర్ వాళ్ళు నవ్వు శాసిస్తున్నారు కదా యూఎస్ ఇండస్ట్రీస్. Sir, this is again a kind of misnomer we have. Because if we see the policies, Mr. Elon Musk had got problems with Mr. Donald Trump. There's so many industries, so many people have got problems with this thing. So internal dynamics is there. We all think that ఏదో మార్క్సిస్ట్ ఎకానమిక్ అనాలిసిస్ ఉంది సార్. ఇది చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇండస్ట్రియలిస్ట్ అందరూ కంబైన్ అవుతారు, వాళ్ళకు ఒక సిండికేట్ ఉంటుంది, వాళ్ళు పొలిటీషియన్స్ అని చేస్తారు అనుకుంటాం. కానీ యాక్చువల్గా క్యాపిటల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అమెరికా వ్యవస్థ నడుస్తుందా? ఏమన్నారు? పారిశ్రామిక వ్యవస్థలు అన్నీ ఒక సమూహంగా ఏర్పడి శాసిస్తుండటం వల్లే అమెరికా వ్యవస్థ నడుస్తుంది. మనం ఒకటి గమనించాలి సార్, అది ఒక అభిప్రాయం. ఐ మే బి రాంగ్ ఆల్సో, నేను మళ్ళీ చెప్తున్నాను. రాంగ్ అండ్ రైట్ అని కాదండి. సోషల్ సైన్సెస్, ఎకనామిక్ సైన్సెస్లో ఇది కరెక్ట్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనేది ఉండదు. ఆల్వేస్ ఒపీనియన్స్ వేరీస్. ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ ఈజ్ ద వన్ దట్ మేక్స్ ది కార్పొరేషన్స్ టు స్ట్రైవ్ అండ్ సర్వైవ్. ఒక డయింగ్ కార్పొరేషన్ విల్ ట్రై టు టేక్ ద హెల్ప్ ఫ్రమ్ ది గవర్నమెంట్. లీమన్ బ్రదర్స్ అని 2008లో ఒక బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది. కానీ దాంతోపాటు ఉన్నటువంటి కొన్ని అదర్ కంపెనీస్ దే టుక్ దిస్ హెల్ప్ ఆఫ్ ది ఫెడరల్ బ్యాంక్, ఫెడరల్ ఇనిషియేటివ్ ఫెడరల్ వాళ్ళ తీసుకొని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ హెల్ప్ తీసుకొని సర్వైవ్ అయినాయి. ఇక్కడ లీమన్ బ్రదర్స్ కూడా తీసుకొని ఉంటే సర్వైవ్ అయ్యింది ఇది. కానీ లీమన్ బ్రదర్స్ తీసుకోవాలి. అంటే లీమన్ బ్రదర్స్ ఇస్ ఆల్సో బిగ్ కంపెనీ. లీమన్ బ్రదర్స్ యొక్క చూసుకుంటే మీరు టర్న్ ఓవర్ తీసుకుంటే ఇట్స్ మోర్ దాన్ 10-15 కంట్రీస్ జీడిపి పుట్ టుగెదర్. ఓకే, అంత పెద్ద కంపెనీ ఇది కొలాప్స్ అయిపోయింది. సో వాజ్ ఎన్రాన్ ఇస్ అదర్ బిగ్ కంపెనీ. సో మనం ఈ మార్క్సిస్ట్ అనాలిసిస్ లాగా చూస్తే ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే వై ఎన్రాన్ ఫెయిల్డ్, వై లీమన్ ఫెయిల్డ్, వై సో మెనీ అదర్స్ ఇండస్ట్రీస్ ఆర్ ఫెయిలింగ్. టుడే ఎన్విడియా ఈజ్ స్కై రాకెటింగ్. ఎన్విడియా షేర్ ప్రైస్ మీరు చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎన్విడియా హ్యాస్ నో ఎకనామిక్ ఆర్ నో పొలిటికల్ ఆర్ నో జియోగ్రఫికల్ ఇంట్రెస్ట్ ఆన్ ఆయిల్. Why should NVIDIA intervene in oil? So point is, US has done this because for two reasons. First reason is this. Second reason is they have to see to it that they have to keep their neighborhood clean and neat, so that they won't give a threat. Unfortunately, a failed petro state called Venezuela, because it could not govern itself properly, it has become like Pakistan, for example, in our neighborhood, it is allowing other countries to come and intervene, like Cuban security forces to guard the president. Why nobody is asking that? You are a sovereign nation, you have your own army. All these people who are making noise today, why they are not asking this question? Why they are not asking this question? You are a president, you are insulting your own people. ఇప్పుడు మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు తీసుకెళ్ళి గుజరాత్ సెక్యూరిటీ పెట్టుకుంటే తెలంగాణ పోలీస్కి అవమానమా కాదా? మనం చెప్పండి కదా. అలాంటిది జరిగింది. ఇవన్నీ జరిగినప్పుడు అంటే ఏంటంటే మనకి కన్వీనియంట్ కొన్నప్పుడు మనం క్రిటిసైజ్ చేస్తాం, మనకి కన్వీనియంట్గా వెళ్ళినప్పుడు మనం అంటాం. అది నేను వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాను. కానీ
నేను చెప్పే పాయింట్ ఒకటే దీంట్లో యూఎస్ సెకండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే యూఎస్లో దే వాంట్ టు కీప్ దేర్ నైబర్హుడ్ క్లీన్. మీరు ఒకటి గమనించాలి, యూఎస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బార్డర్. కెనడాతో తప్ప యూఎస్కి ఎక్కడ కూడా కెనడా అండ్ మెక్సికోతో ల్యాండ్ బార్డర్ ఉంది వాళ్ళకి, మిగతా బార్డర్ అంతా సీ బార్డర్స్. అండ్ యూఎస్ ఈజ్ ఎ గ్లోబల్ నంబర్ 1 పవర్. అంటే లైక్ మీరు అనేది మనకు మళ్ళీ పెనిన్సులర్ కంట్రీ అయి ఉండొచ్చు. నంబర్ 3 ఈజ్ యూఎస్ కంట్రోల్స్ ది ఎంటైర్ ఫైనాన్స్ ఆఫ్ ద వరల్డ్. డాలర్ రాబోతున్నాను సార్, collapses. So in order to protect the global governance, అక్కడికి రాబోతున్నాను సార్. యుఎస్ కాదు, హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ సిండ్రోమ్ కాల్డ్ డలేరియా. ఫ్రాయిడ్ కూడా రాశాడు కదా, వాళ్ళు డబ్బుని శ్వాసిస్తారు, డబ్బు తింటారు, డబ్బుతో నిద్రపోతారు. నిజంగా ఆ డాలర్ పిచ్ ఏంటి, ఆ డాలర్ మాత్రమే ప్రపంచాన్ని శాసించాలనే ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఎందుకని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇంకొక దేశం మనుగడ ఉండకూడదా అని. ఇది కామన్ మ్యాన్ ప్రశ్న అండి, ఇదేమి ఎలీట్ సెక్షన్స్ వచ్చే ప్రశ్న కాదు, కామన్ మ్యాన్ ప్రశ్న ఇది. సార్ దీనికి ఒకటే చిన్న ఆన్సర్, చాలా చిన్న ఆన్సర్, చాలా కాంప్లికేటెడ్ ప్రశ్న ఇది, చాలా చిన్న ఆన్సర్. అంటే హిస్టరీలో చాలా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. నేనేమి పెద్ద పండితుడిని కాదు, నాకు పెద్ద పబ్లిక్ గ్లోబల్ ఎకనామిక్స్ తెలియదు. ఐఎమ్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, ఐఎమ్ ఇంజనీర్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇంటూ లా అండ్ సైకాలజీ, బట్ ఐఎమ్ నాట్ దాట్ గుడ్ ఇన్ ఎకనామిక్స్. But little knowledge that I have in economics is this, that currencies which are made, any global currency, has history, sir. And the great saying in history by one of the greatest philosophers, those who forget the history are condemned to repeat it. ఈ రోజున డాలర్ అని చెప్పేసి డాలర్ ఏరియా అన్న మహానుభావులు వీళ్ళు పౌండ్ ఏరియా అని అన్నారా? అనలేదా? అంతకుముందు రోమన్ వాళ్ళది కరెన్సీ ఉండేది రోమన్ ఎంపైర్లో, అప్పుడు ఆ మాట అన్నారా? రోమన్ ఎంపైర్ ఉన్నప్పుడు. బ్రిటిష్ పౌండ్ యూస్ టు బి ది గ్లోబల్ కరెన్సీ బిఫోర్ అమెరికా బికమ్. డాలర్ కేమ్ ఇన్ టు పిక్చర్ ఓన్లీ 100 years ago. బిఫోర్ ద డాలర్ వాజ్ నథింగ్. ఇట్ వాజ్ బ్రిటిష్ పౌండ్. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం, మన అల్లూరి సీతారామరాజు సినిమాలో మనం వింటాం, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం 250 సంవత్సరాల క్రితం అమెరికాలో దెబ్బతింటే యునైటెడ్ స్టేట్స్ వల్ల, కానీ అదే రవి అస్తమించిన బ్రిటిష్ సంవత్సరం 1947 దాకా మన దేశంలో కూడా మనల్ని కూడా పాలించారు. అప్పుడు కూడా బ్రిటిష్ పౌండే ఉన్నది. ఆ బ్రిటిష్ పౌండ్ అప్పుడు గ్లోబల్ కంపేర్ చేసేది. అప్పుడు మీరు అడగచ్చు ఒకరు, ఎందుకు సార్ ఇది ఇంట్రెస్ట్ ఏంటంటే, మీరు ఏది కొన్నా సరే, మీరు పెట్రోల్ కొన్నా లేకపోతే ఈరోజు ఈ షర్ట్ కొన్నా, నా శరీరం మీద ఉన్న ఏది కొన్నా కూడా అది డాలర్స్లో వేస్తే అతనికి ఒక మైక్రో పర్సంటేజ్ వస్తుంది. దాంట్లో గ్లామర్ వస్తుంది అంటారు. గ్లామర్ కాదు, వాల్యూ ఉంది. అదే వాల్యూతో కూడిన గ్లామర్. ఆ వాల్యూ అంటే ఏంటంటే, దట్ డాలర్, ఎవ్రీ వన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద డాలర్. ఇన్ అదర్ వర్డ్స్, యువర్ కంట్రోలింగ్ లీవరేజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. డాలర్ను మీరు ఎంత ప్రింట్ చేస్తే మీరు అంటే మీ ఎకానమీ మీది ఒక్కటిదే కాదు, ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ అంతా మీది, గ్లోబల్ రెస్పాన్స్. రెండోది ఏంటంటే, మీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా యూఎస్లోనే ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, IMF కానివ్వండి, ఇవన్నీ కూడా World War II వచ్చిన తర్వాత ఆరంభించినవి. మూడో విషయం మీరు చూస్తే, World War II అయిన తర్వాత US took the responsibility of restructuring the world. I am asking you some counter question to all our audience. Who is responsible for not breaking of the World War III? World War I happened in 1918 to 14 to 18. World War II happened in 1939 to 1944. So 1921 to 1938, there was hardly 20 years of difference. So in the same criteria, 1965 World War III should have happened. It didn't. For the past 60 years, it didn't. కమింగ్ బ్యాక్ టు మనం వెనిజులా దగ్గరికి వద్దాం సార్. ఒకసారి వెనిజులా దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్ ఈ ఆపరేషన్ క్యారీ అవుట్ చేయడానికి ఒక రోజు ముందరే చైనీస్ సీనియర్ ఎన్వై హస్ మెట్ ది ప్రెసిడెంట్ మదూరో. చైనీస్ ఇంటెలిజెన్స్కి కూడా చిక్కలేదా వీళ్ళు ఈ ఆపరేషన్లోకి వెళ్ళబోతున్నారు, ఎలర్ట్ చేయలేకపోయారా మధురోని? చైనీస్ ఇంటెలిజెన్స్ కూడా కాపాడలేకపోతే, దే ఆర్ వెరీ క్లోజ్ కదా, ఇప్పుడు దే బికమ్ వెరీ క్లోజ్. A very loaded question, because I generally do not like to speculate. బట్ మీరు అడిగారు కాబట్టి నాకు ఇంకొక ఆప్షన్ లేదు. నేను నో కామెంట్ అనే ఈ విషయం కాదు, ఇది నేను అనలేను అన్నమాట. అందుకని నేను ఖచ్చితంగా దీంట్లో ఐ హ్యావ్ టు టెల్ యూ వాట్ ఐ ఫీల్, బికాస్ ఐ కెనాట్ టెల్ యూ వాట్ ఐ నో. I cannot tell you what I know, but I can tell you what I feel within the limitations. Without the collaboration of factors that be, let me not quote anybody's name, this operation would not have been so smooth.
ఒక చెస్ ఆడేటప్పుడు మనం ఒక ప్లేన్ చేస్తుంటే అవతల కూడా అన్ని మన దగ్గర మంత్రి ఉంటాడు, అవతల మంత్రి ఉంటాడు, మన దగ్గర ఉన్నది అది ఈక్వాలిటీ బిఫోర్ లా చెస్లో. అలాంటి ప్లేయర్ మనం చేస్తున్నప్పుడు 5-6 మంది చెస్ ప్లేయర్స్తో చేస్తున్నప్పుడు 5-6 మందితో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. ఇంత ఆపరేషన్ ఇంత స్మూత్గా జరిగిందానికి కారణం ఏంటంటే అందరి దగ్గర నుంచి ఒక రకమైనటువంటి ఒక సైలెంట్ కన్సెంట్ తీసుకోకుండా ఈ వైలెంట్ కన్సెంట్, సైలెంట్ కన్సెంట్ లేకపోతే వైలెంట్ కన్సెంట్ ఉంటుంది. ఏదో ఒకటి జరుగుతుంది, లీక్ అవుతాయి. లీక్ అయినా కూడా అతను ఎక్కడికి పోలేడు, ఈ కాంట్ గో అవే. నేను అనుకోవడం వెనిజులియన్సే ఆయన అప్పగించారని నా ఉద్దేశం ఫీలింగ్ అది. ఆ తర్వాత బయటకు వస్తాయి అన్నీ కూడా. ఇప్పుడు ఉసామా బిన్ లాదెన్ కనుక మనం ఈరోజు డాక్యుమెంట్ చూస్తున్నాం కదా, ఇంకో 10 yearsలో ఇది కూడా చూస్తాం మనం. డాక్యుమెంట్ ఫిల్మ్ కూడా వస్తుంది మీద, షూర్గా వస్తుంది, నెట్ఫ్లిక్స్లోనే వస్తుంది, మనం తెలుసుకుంటాం. నేను అనుకోవడం ఏంటంటే ఇది రష్యన్స్కి, అంటే లెట్ మీ నాట్ అగైన్ కోట్ ఎనీబడి, ఇంపార్టెంట్ గ్లోబల్ ప్లేయర్స్ ఉన్నారు, 3 ఉన్నారు, మీరందరికీ తెలుసు. యుఎస్ తర్వాత ఇంకా 3 ఉన్నారు. ఈ 3లో వాళ్ళ ఇంక మిగతా ఇద్దరిని కనుక బ్యాలెన్స్ చేసుకోకుండా వార్నింగ్ ఇచ్చి మీరు అనవసరంగా ఇంటర్వ్యూ కావద్దు మాతోటి, మేము ఈ పని చేస్తున్నాం, ఇది మా బ్యాక్గ్రౌండ్ అని అనకుండా ఉంటే అక్కడి నుంచి కన్సెంట్ తీసుకోకుండా ఇంత స్మూత్గా కాదు. సో దీనికి ఏంటి క్విడ్ ప్రో క్వో ఈక్వల్, దీనికి ఏంటి మనం వాట్ ఇస్ ద ప్రైస్ దట్ యూ టు, వాళ్ళకి ఏదో కన్సెషన్ ఇవ్వాలి కదా మనం, లేకపోతే వాళ్ళు సైలెంట్గా ఎందుకుంటారు? ఏంటి సైలెన్స్? ఇప్పుడు పక్కన ఉన్నటువంటి పనామా, నికరాగ్వా, హోండురాస్ ఏమన్నారో పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఈ గ్లోబల్ ప్లేయర్స్లో ఇండియా మ్యాటర్స్, భారత్ మ్యాటర్స్, రష్యా మ్యాటర్స్ కదా. వీళ్ళిద్దరు సైలెంట్గా ఉంటున్నారు. అంటే ఆస్ట్రేలియా, జపాన్ ఆల్సో, బికాస్ దే నాట్ మిలిటరీ పవర్స్. ఈ 2 మిలిటరీ పవర్స్. ఇది ఇండియా, భారత్ ఈజ్ ఆల్సో మిలిటరీ కలిసి మిలిటరీ పవర్స్. కాబట్టి ఈ 4 మేజర్ మిలిటరీ పవర్స్లో ఇంటర్వ్యూన్ కాలేదంటే దానికి కారణం ఏంటంటే ఇంగ్లాండ్ డి నాట్ స్పోక్ సింగిల్ వర్డ్. ఇంగ్లాండ్ అంటే తామరాకు మీద నీటి ఏదో అలా చేస్తే అనేస్తారు. దీనికి కారణం ఏంటంటే దేర్ విల్ బి నో ప్రెషర్ పర్హాప్స్ ఆన్ తైవాన్, there will be no pressure perhaps on other factor in Ukraine war, in current things. The things will rapidly change in the days to come. So వాళ్ళకి అంటే దౌత్యపరంగా వాళ్ళకి ఏదో I for fun felt that మీరు ఇక్కడ నన్ను మేము చేసుకోకండి, ఇది నా ఏరియా, ఇది ఇప్పుడు మనం కనుక కొన్ని సినిమాలో చూస్తుంటాం, పెద్ద పెద్ద డాన్లు అంతా కూడా ఇలాకా చేసుకుంటారు, ఆ ఇలాకాన్ని పంచుకుంటారు. నువ్వు నా ఏరియాలోకి రాబోకు, నేను నీ ఏరియాలోకి రాను అన్నట్టుగా. అలాంటిది ఇది, అలాంటిది నువ్వు నా స్పీడ్లోకి రాబోకు, నేను నీ స్పీడ్లోకి రాను. ఇలా క్విడ్ ప్రో క్వో అనేది ఒక బ్యాలెన్స్ కాకపోతే ఇంత స్మూత్గా ఆపరేషన్స్ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. రైట్, అది విషయం.